నడువు ఆపండి ఆపండి నడువు ఎక్కువ. ఏం సార్ ఇంత లేట్ అయింది? చస్తావు కింద పడితే నడువు లోపల చారిగా సారు నీ సంగతి చెప్తా ఉండు. ఎరా చారిగా నేను వస్తున్నట్టు భగత్ గారు నీకు చెప్పలేదా? చెప్పారు సార్. మరి అయినా ఎట్లా కదిలింది బస్సు నేను ఎక్కకుండానే? అంటే భగత్ గారి మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. ఆయన నీ కంటికి ఒక ఢోకలేగాలాగా కనిపిస్తున్నాడు. లేకపోతే ఈయన పైకి ల్యాన్స్ నాయక్ అంటాడే మిలిటరీలో ఏ వంట పొర చేస్తుంటాడు అన్ని ఫీలింగ్. సూరప్పు శాంతారాం మీరు సార్, మీరు మిలిటరీలో పాకితోట్లు గడిగారని వీడు అనుకుంటాడు సార్. భగత్ గారు అంటే ఒక కొడుకు లెక్క లేకుండా పోయింది. ఈసారి ఎవడైనా సరే భగత్ గారు పాకితోట్లు గడిగేవాడని అతని ఇదని కామెంట్లు చేశారా? ఇదిగో భగత్ గారు చెప్తారా రెడీ చెప్పు, లేకపోతే చూడటానికి బాణం వచ్చి చేసేవాళ్ళ ఉన్నావు. నువ్వు ఇక్కడ కూర్చున్నావే, కిటికీ పక్కన చేస్తానంటే వాడు కూర్చోమా. ఈ కాలనీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, వాటర్ ట్యాంక్ మించి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. 10 గంటకల్లా ఐ లవ్ యూ అనకపోతే నేను ఊరుకోను. ఇలాంటివి ఈ కాలనీలో నేను ఒప్పుకోను. పర్లేదమ్మా దూకు, నేను క్యాచ్ పట్టుకుంటాను. లైఫ్ లో ప్రేమలో పెళ్లిళ్ళు ఇవన్నీ వేస్ట్. అందుకేనమ్మా మా మొగుళ్ళు వదిలేస్తే మేము హాయిగా ఇలా బతుకుతున్నాం. అమ్మాయి ఇట్ట బతికే కంటే దూకడమే బెటరు. దూకే అమ్మాయిని దూకమని చెప్తాను రా. మరి లేకపోతే ఏంటి సార్, లవ్వే లైఫా? ఇంకేం లేదా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 5 ఏళ్ళుగా లెక్కలు చేయట్లేదు, అయినా మీరు హ్యాపీగా కళ్ళు చేతిలో పట్టుకొని పుల్లాగా తిరగట్లా? ఏమిటి 5 ఏళ్ళుగా లెక్కలు లేవా? లెక్కలు లేవా కాదు, లేవు. ఆయనకి అసలు లెక్కలు రావు. అది ఆయన పర్సనలు, నీకేమిటి మధ్యలో? అరే ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఇప్పుడు ఆ అమ్మాయి దూకడానికి ఈయనకి లెక్కలు రాకపోవడానికి ఏమిటి సంబంధం? ఎందుకైనా దీని మధ్యలో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా ఆ లెక్కలాగర్రా. నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటించింది. సార్ సార్ వెళ్తారా సార్? ఉన్నాడు సార్, ఇవాళ సంగతి తేలిపోవాల్సిందే. ఇదిగో అందరు ఎట్లాడయ్యా మొత్తం ఎట్లండి. అమ్మాయి నువ్వు దూకబాక ఉంటూ, నీ సంగతి కాసేపు ఆగి తెలుస్తావు. ముందుకలు చూసి అందరు వచ్చారా? సరే ఇవాళ నాకు ఈ సంగతి తేలిపోవాల్సిందే. చెప్పండి, ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు? ఆయన మీ కంటికి ఎందుకంత చీప్ గా కనిపిస్తున్నాడు? ఆయన ఏమన్నా వాటర్ ట్యాంకుల దగ్గర చిత్తుకాయతలు ఎదుర్కొనే వాళ్ళ కనిపిస్తున్నాడా, లేకపోతే లీకేజీ పైపులు రిపేర్ చేసే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? సార్ సార్ మీరేంటి సార్ పోతారో? ఇదిగో అమ్మాయి నువ్వు అప్పుడే దూకబాక కాలనీ పడకుండా